డాక్టర్ మురళీ మోహన్ ప్రధాన పాత్రలో ఆది అక్షర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కిస్తున్న చిత్రం సుప్రీం వారియర్స్. ఈ చిత్రానికి పెదబూడి బాబురావు నిర్మాతగా, హరిచందన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ధవళ సత్యం, బెల్లంకొండ సురేష్, దర్శకుడు వీరశంకర్ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ డీటెయిల్స్ మీకోసం. పెదపూడి బాబురావు గారు ఈజ్ ఎన్ యాక్టర్ ఆల్సో, నిర్మాత, నటుడు కూడా. అలాగే డైరెక్టర్ హరిచందన్ గారు, ఈయన చాలా అద్భుత సబ్జెక్ట్ చెప్తేనే అర్థమైంది బాగా. చాలా అడ్వాన్స్డ్గా చేస్తున్నారు. ఈయన డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈయన రామారావు గారు అయితే బాబురావు గారు ఎన్ఆర్ఐ అండి. లాస్ ఏంజలస్లో అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో న్యూయార్క్లో ఉంటారు ఆయన ఇక్కడ మన తెలుగు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఒక సినిమా తీయాలి, మంచి సినిమా తీయాలి అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడికి వచ్చి ప్రొడక్షన్ మొదలుపెట్టారు. దీంట్లో బాగా ఆయన సక్సెస్ అవ్వాలని, ఈ చిత్రం విజయవంతం కావాలని, ఇంకా మరిన్ని చిత్రాలు ఇలాగే తెలుగులో నిర్మించాలని మనస్ఫూర్తిగా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, తర్వాత తను తెలుసుకుంటాను. సినిమా బ్రహ్మాండంగా ఆడే సినిమా తీయాలి, సినిమా ద్వారా అతనికి మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. లేకపోతే డైరెక్టర్ చాలా మంచి ఎంతూజియాజంతో సినిమా తీస్తూ ఉంటాడు. సబ్జెక్ట్ పూర్తయితే తప్పితే తను కథ కొంచెం కూడా కదలడు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తవ్వాలి. అందుకే జస్ట్ ఓపెనింగ్ మాత్రం, మంచి రోజు ఓపెనింగ్ మాత్రం పెట్టి మీ అందరినీ కలవాలనుకున్నాడు. దయచేసి మీరు అందరూ ఆశీర్వదించండి, సక్సెస్ అవ్వాలని కోరుకోండి. ఎందుకంటే ఈ సమాజంలో ఫస్ట్ పాత్ర మీదే కాబట్టి మీ బ్లెస్సింగ్స్తో ముందు స్టార్ట్ అవ్వటం అనేది నేను నేర్చుకున్నాను. ముఖ్యంగా ఈరోజు తల్లిదండ్రులను తలుచుకోవటం అనేది ముఖ్యం. అందుకే వాళ్ళ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. అలాగే కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, వాళ్ళ సపోర్టు అవన్నీ కూడా వెనకాలండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మేమెంతో కృతజ్ఞత తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన అతిరథి మహారాజులు, ఆశీర్వదించడానికి వచ్చిన అతిరథి మహారాజులు ధవళ సత్యం గారు, ఆయన గురించి మీకు తెలుసు. దాసనారాయణరావు గారితో ఆయన జర్నీ, వాళ్ళు ఒక ఇండస్ట్రీకి మొట్టమొదటి నుంచి కూడా ఎవరినైనా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి ఎంతోమందిని స్టార్స్ని చేసిన వాళ్ళు. వచ్చి చిన్న వార్, తైవాన్ పైన ఒక చిన్న వార్ అటాక్ జరిగిన తర్వాత అక్కడ మేము డిస్కషన్ స్టార్ట్ చేసాం. ఈ మెయిన్ స్టోరీ కోసం స్టార్ట్ చేసిన తర్వాత అది మేము లాక్డౌన్లో చాలా డిస్కషన్ జరిగిన తర్వాత ఒక ఫైనల్గా ఒక సబ్జెక్ట్ అనేది ఒక సైఫై యాక్షన్ థ్రిల్లర్గా ఒక మూవీని ప్రజెంట్ చేయబోతున్నాం. దీంట్లో ఓన్లీ స్టోరీ బేస్గా 8 క్యారెక్టర్స్ నేపథ్యంలో, ఆ 8 క్యారెక్టర్స్ కూడా టోటల్ మన సౌత్కి సంబంధించి, నార్త్కి సంబంధించిన అందరూ గుర్తుంచే హీరోలే ఉన్నారు. మా ఈ ప్రోగ్రామ్కి సహకరించిన మీడియా సోదరులందరూ, ప్లస్ ఏంటంటే మాకు మా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సంగారెడ్డి నియోజకవర్గం చింతా ప్రభాకర్, అలాగే ప్రొడ్యూసర్ మన శివరాజ్ పాటిల్ గారు కానీ, మళ్ళీ బెల్లంకొండ సురేష్ గారిని కానీ, వీళ్ళందరూ వచ్చి మాకు ఆశీర్వదించారు. మురళీమోహన్ గారికి ఫస్ట్ దీంట్లో ఉన్న 8 క్యారెక్టర్స్ ఏదైతే మెయిన్ లీడ్ హీరోస్ అనుకుంటున్నామో మేము, సుప్రీం వారియర్స్ అనే టైటిల్ జస్టిఫై చేయడానికి 8 క్యారెక్టర్స్. ఆ 8 క్యారెక్టర్స్లో మొదటి క్యారెక్టరు మురళీమోహన్ గారికే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.